చూడవే కోతులు వచ్చాయి. కలిస్తే పగులుద్ది. Good morning, boys and girls. Hi. Now, please sit down. Thank you. Welcome to our science program. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో టాపిక్ బోటనీ. వృక్ష శాస్త్రం అంటే చెట్లకు సంబంధించిన శాస్త్రం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మనిషికి కావలసినవన్నీ చెట్ల నుండి లాభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం తినే బియ్యం కూడా చెట్ల నుండి లాభిస్తుంది. యాంకర్లు అవ్వాల్సిన వాళ్ళు టీచర్లు అవుతే ఇలాగే ఉంటుందా? సైలెన్స్. ఎందుకు నవ్వుతారు? ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ ఐటమ్ లీఫ్. లీఫ్ అంటే ఆకు. ఆకులో భాగాల గురించి తెలుసుకుందాం. ఆకు చాటు పిండి తరిసే రామకృష్ణ, నువ్వు పెన్సిల్ కి ఎక్కువ పిండికి తక్కువ. నీ పాటలన్నీ పాడమని నన్ను అడగవలనా అన్న ప్రోగ్రామ్ లో పెట్టుకుందాం. నేను ఆగిపోతున్నాను, మీరందరూ కీన్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే? కిరణజన్య సంయోగ క్రియకు ఆకు ఒక ముఖ్య భాగం. పత్ర నిర్మాణ వ్యవస్థ కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందుచేత ఆకుని మొక్క యొక్క ఆహారం You naughty guys. Silence. ఈ లీఫ్ లో ఒకటి పత్ర దళము లామినా, అదిగో టూ పీస్ జాకెట్, బ్యాక్ లో ఉంది బ్రాకెట్. గురి చూసి కొట్టావంటే నీకు చాక్లెట్ కొట్టు. ఎక్కువ కాంతిని గ్రహించడానికి వీలుగా ఆకు చచ్చినోడా బయటికి రారా చెప్తా. పర్వాలేదురా బావా, ఈ గేమ్ గనక ఒలింపిక్స్ లో పెట్టారనుకో ఇండియా గోల్డ్ మెడల్ మనమే తెచ్చి పెడతాం. ఆడుకోవడానికి వచ్చారా? క్లాస్ చెప్తుంటే ఏంటి? ఇదేమైనా ఆషామాషి గేమ్ అనుకుంటున్నావా? అది బాస్కెట్ బాల్ అయితే జాకెట్ బాల్. ఆ హోల్ వేయడం కాదు, ఈ హోల్ వేసి చూపించు. ఇంత పెద్ద గేమ్ రిప్లేస్ అంత లేదు, మాటలు చెప్పడం కాదు, ఆ దమ్ము టేస్ట్ చూపించు. ఏంటి నేను పెద్ద బ్రహ్మ విద్య? అంత సీన్ లేదు, లేకపోతే వేసేవాడేగా. అవును. ఏంటి అయితే ఎక్కడ చెప్పు. లక్ష్మికి పత్రంలో విస్తరించిన భాగాన్ని ఇవి గురి చేస్తున్నాడే. చూడు